ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. నేను త్వరలో మా మమ్మీ డాడీని ఒప్పించి ఆనందితో పెళ్లికి డేట్ ఫిక్స్ చేయించి అందరికీ శుభలాకులు ఇవ్వాలి. హాయ్ మిత్ర, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నువ్వు ఇక్కడున్నావని తెలిసే వచ్చాను. ఏ రాకూడదా? ఎందుకు వచ్చావు? మన ఎంగేజ్మెంట్ అని అనౌన్స్ చేసిన తర్వాత నీతో పర్సనల్గా మాట్లాడడానికి కుదరలేదు. ఇక్కడైతే చక్కగా నీతో మాట్లాడొచ్చాను వచ్చా. ఏం మాట్లాడతావు? ఒక చిన్న ప్రపోజల్ అనుకున్నాను, దాని గురించి మాట్లాడుకుందాం. ప్రపోజలా? యా, ఈరోజు ఈవినింగ్ ఒక రిసార్ట్లో డిన్నర్కి ఏర్పాటు చేశాను. ఎవరిని అడిగి డిన్నర్కి ఏర్పాట్లు చేశావు? ఈ విషయం మా మమ్మీకి తెలిస్తే అస్సలు ఊరుకోదు. మా మమ్మీ పర్మిషన్ లేకుండా నేను ఎక్కడికి రాను. ఆంటీ పర్మిషన్ తీసుకుని నీ దగ్గరికి వచ్చాను. ఎస్ మిత్ర, నీకు ఈ విషయం చెప్పకముందే ఆంటీ దగ్గరికి వెళ్ళి చెప్పి ఆంటీ నిన్ను తీసుకెళ్ళమని చెప్పాకే నేను నీ దగ్గరికి వచ్చాను. ఇంకొక విషయం, మనం డిన్నర్కి వెళ్ళే రిసార్ట్లోనే మన ఎంగేజ్మెంట్ జరుగుతుంది. మనం ఆ రిసార్ట్ అంతా చూసి నచ్చిందో లేదో ఆంటీకి నువ్వే చెప్పాలి. నువ్వు మా మమ్మీ డెసిషన్స్ అన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ నేనెళ్ళి చూసి నచ్చిందో లేదో చెప్పడం దేనికి? అసలు నీతో రిసార్ట్కి రావడం ఎందుకు యూజ్లెస్ గా? తొందరపడదు మిత్రా, కూల్ కూల్. చూడు, నాకు నీతో తీరిగ్గా తిరిగి మాట్లాడే టైం లేదు. నువ్వే ఏదో ఒకటి చూసి కన్ఫర్మ్ చేసుకో. ఆంటీ, రిసార్ట్ మీకు నచ్చాలి, నువ్వు నాతో రావాలని కూడా చెప్పారు.